చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తయిన తర్వాత, ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత 6 ఋతువులు పూర్తయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు 5 గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు ఉచ్ఛస్థితిలో ఉండగా సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ విష్ణువు కౌసల్యానందవర్ధనుడై రామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు. కౌసల్యా దశరథులకి మొట్టమొదటి కొడుకుగా మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. కౌసల్యాజనయద్రామం సర్వలక్షణసంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం. ఇక్ష్వాకు వంశమంతా తరించిపోయేటట్టుగా ఆ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించారు.